హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారులే. నేను కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటానండి, కానీ కోడిగుడ్డు ఉడకపెట్టి కాదు, కోడిగుడ్డు అలా కొట్టి పోసుకొని పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నా స్టైల్లో ఉండండి, చాలా టేస్టీ ఉంటుంది. కోడిగుడ్డు పులుసు కొట్టిపోసి, కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర అంటే ఆల్రెడీ ఎప్పుడైనా వండుకుంటూనే ఉంటాం, కానీ ఇందులో పులుసు పోస్తా వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అది ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని వేగినాక పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేయండి. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాను. కోడిగుడ్డు పులుసు పెట్టుకోవాలంటే మనిషికి ఒక కోడిగుడ్డు ఉండాలి. ఇలా వండుకుంటే మాత్రం అవసరం లేదు, ఒక 2 కోడిగుడ్డు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో కారం వేసుకుంటాను. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నా, ఉల్లిగడ్డలు ఉడికితేను ఫస్టే. ఇప్పుడు అందులో చింతపండు పులుసు వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిగడ్డ కొట్టి పోసుకునే పులుసు వెరైటీ పులుసు, కంపల్సరీ ట్రై చేయండి. అందులో ఇప్పుడు నేను పులుసు పోసుకుంటాను. చూడండి, మనకు పులుపు సరిపోయేంత, ఎవరెంత తింటే అంత. కొంతమంది పులుపు తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్. మీరు ఎంత తింటారంటే అంత పోసుకోండి. అయితే ఆల్రెడీ చిన్న నిమ్మకాయ సైంత చింతపండు నానేసుకొని పిసుక్కున్నా. అది చిక్కబడ్డది పులుసు అయితే. ఇప్పుడు అందులో నేను కోడిగుడ్లు కొట్టి పోస్తా. చూడండి, అదిగో కోడిగుడ్లు ఉడకపెట్టి కాదు, కొట్టి పోస్తాను పులుసులా. నేను 2 కోడిగుడ్లు పోసుకున్నా ఫ్రెండ్స్. కూర మాత్రం చాలా టేస్ట్ ఉంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. అదిగోండి, చిన్నగా మెల్లగా కలుపుకుంటున్నా. అందులో కొంచెం మెంతు పొడి వేసుకుంటాను. లాస్ట్ చిటికెడు కొంచెం మసాలా కూడా వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఉడికింది, మసాలా కూడా వేసుకున్నా. కంపల్సరీ వీడియో చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుందో నాకు సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ లాస్ట్ కొత్తిమీర కూడా చల్లేసిన. బాయ్.